మండు వేసవి మొదలైంది. ఈ వేసవి తాపానికి పిల్లలు పెద్దలు అల్లాడిపోతూ ఉంటారు. ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలి అంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి వనమూలికలతో తయారు చేసుకున్న ఆరోగ్యకరమైన ఒక హెల్తీ డ్రింక్ మనం ఎలా తయారు చేసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హెర్బలిస్ట్ డాక్టర్ ఆంజనేయరాజు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, వేసవి మొదలైంది. సో పిల్లలు పెద్దలు ఎక్కువగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఎన్ని నీళ్ళు తీసుకున్నా కూడా సరిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకు హెల్తీ డ్రింక్ అనేది చాలా ముఖ్యం. మెయిన్ మనకు ఈ వనమూలికలతోటి మనం ఎలాంటి డ్రింక్ చేసుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటుంది? అలాగేనమ్మా, తప్పనిసరిగా మీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మంచి డ్రింక్లు ఇవ్వాలి తెలియజేద్దామమ్మా. ఫస్ట్ మజ్జిగమ్మ, అంటే పెరుగు. దీన్ని మీరు చేసుకుని నిలవ కూడా ఉంచుకోవచ్చమ్మా. 2 రోజులు 3 రోజుల వరకు ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ చేసుకునే ముందర మీరు మంచి ఆవు పాలు తీసుకోవాలి. ఆవు పాలు తీసుకుని వాటిని కాసుకునమ్మా, తోడు పెట్టుకుని ఒక 36 అవర్స్ అలా వదిలేయాలమ్మా. కొద్దిగా పులుపు రావాలి, పులవాలన్నమాట ఆ పెరుగు అనేది. పులుపు వచ్చిన తర్వాత దాన్ని తీసుకున్నామా, అందులో ఒక 2 లీటర్లకి 300 గ్రామ్స్ అంటే 300 ml కానీ 350 ml కానీ దానిమ్మ రసం, ఇంకొక 350 ml దబ్బకాయ రసం లాంటిది కానీ నిమ్మకాయ కానీ, దబ్బకాయ దొరికితే మంచిదమ్మా, లేకపోతే నిమ్మరసం. నిమ్మరసం 250 ml అక్కలేదు, 100 ml సరిపోతుందండి. ఒక 300 గ్రాములు పట్టిక బెల్లం అమ్మ, ఒక 300 గ్రాములు తేనె, ఈ కలిపి చేత్తోటే పిసకాలమ్మా. అది లేకపోతే చెక్క కవ్వంతో కొట్టుకోవచ్చు, కానీ ఎటువంటి మెటల్ ఈ లోహాలు వేయి పెట్టకూడదు, మిక్సీలో పట్టడం అలాంటివి చేయకూడదు. ఆ తోడు పెట్టుకోవడం కూడా మీరు కుండలో తోడు పెట్టుకుంటే మంచిదమ్మా. లోహ గిన్నెల్లో ఎట్లా తోడు పెట్టద్దు. దాన్ని చేతితోటి బాగా పిసకాలమ్మా ఒక పావుగంట. పిసికిన తర్వాత అందులో సైంధవ లవణం ఒక 30 గ్రాములు, కాలనమ్మక్క అంటారు దాన్ని, బిడా లవణం అంటాం ఆయుర్వేదంలో, అదొక 30 గ్రాములమ్మ. సవర్చి లవణం అని ఒకటి ఉంటుంది, అదొక 30 గ్రాములు. ఇవన్నీ కలిపి అందులో బాగా పిసుకున్నామా, గుడ్డలో వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత దీనిని మీరు ఒక జాడీ కానీ, మనం పచ్చళ్ళు ఏదైతే పెట్టుకుంటామో ఆ జాడీలో, లేకపోతే గాజు సీసామా పెట్టుకుని నీడని లైటింగ్ లేని చోట జాగ్రత్తగా గుడ్డ కట్టుకుని పెట్టుకోవాలి. అందులోకి ఈ దోమలు కానీ, ఈగలు కానీ, పురుగులు, బొద్దింకలు, ఈ బయట బ్యాక్టీరియా ఏమీ వెళ్ళకుండా మీరు దాన్ని గుడ్డ కట్టి పెట్టుకోవాలమ్మా. పిల్లలకైతే ఒక 150-200 ml రోజు, పెద్దవాళ్ళకైతే 250 నుంచి 300 ml అమ్మ. ఇది కనుక తాగితే మీకు ఈ వేసవి కాలంలో వచ్చే మినరల్ డెఫిషియన్సీ కానీ, డీహైడ్రేషన్ కానీ ఏవి రావమ్మా. ఇది భీముడు తయారు చేసిన అమృతం అమ్మ. ఇది కాలంది కాదు, ఈ కాలంది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు తయారు చేసుకుని దాన్ని వేసవికాలం అంతా ఆరోగ్యకరంగా ఉండడం కోసం వాడుకున్న డ్రింక్ అమ్మ ఇది. అదేవిధంగా అన్ని కాలాల్లోనే దీన్ని వాడుకోవచ్చమ్మా. ఈ డ్రింక్ వాడుకోవడం వల్ల మీకు పైల్స్ రావడం కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, కడుపులో మంట కానీ, బాధ కానీ ఏమి ఉండవండి. అద్భుతమైన ప్రోబయోటిక్ కింద ఇది ఉపయోగపడుతుందమ్మా. అంటే ప్రోబయోటిక్ అంటే మామూలు ప్రోబయోటిక్ కాదమ్మా, ఇవాళ అనుకునే కాదు, ఒక టానిక్ లాగా ఇది ఉపయోగపడి మీ రక్తశుద్ధి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే మీ రక్తంలో ఉన్న కల్మషాలన్నీ పోతాయమ్మా. అలాగే ఇంటెస్టైన్స్ అన్నీ కూడా శుద్ధి పొంది ఇంటెస్టైన్స్లో ఉన్న కల్మషాలన్నీ కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తాయమ్మా. వచ్చేసి బలం కూడా మామూలు బలం కాదమ్మా ఇది. ఒక మీరు మంచి ప్రోటీన్స్ తింటే, ఇవాళ మోడర్న్ ప్రోటీన్స్ ఏమున్నాయో, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ అని సెపరేట్గా తినిపించడం, ఇలాంటివి ఏ జరుగుతున్నాయో అంత హై ప్రోటీన్ కూడా అందులో ఉంటుందమ్మా. సపరేట్గా మనం వేరే ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుందండి. దీనిలోనే మీరు ఒక 20 గ్రాములు దాల్చిన చెక్క, జాజికాయ అంటారు కదమ్మా, దాల్చినకాయ కాదు దాన్ని జాజికాయ అంటారు, ఒక 10 గ్రాములు అది, ఒక 10 గ్రాములు యాలకులు, 10 గ్రాములు నాగకేసరాలు అని ఉంటుందమ్మా. అవి కూడా చూర్ణం చేసుకుని కలుపుకుని పెరుగులో పిసుక్కుని వడపోసుకోవచ్చమ్మా. అలా చేసినప్పుడు ఏముందంటే ధాతువులు అంటాం మేము. ఆయుర్వేదంలో శరీరానికి కావాల్సిన మినరల్స్ కాకుండా మెటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా శరీరానికి. నేను ఏదైతే చెప్పానో ఈ అన్నిటిలో మెటల్స్ అద్భుతంగా ఉంటాయమ్మా. ధాతు వృద్ధికర ఔషధాలు అంటారు వీటిని. ఇది మగవాళ్ళు ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, పిల్లలకి అందరికీ కూడా విపరీతమైన బలం వస్తుందమ్మా ఇది తాగడం వల్ల. ఒక నెల కనుక మీరు తాగగలిగితే, లేదు 3 నెలల సమ్మర్లో తాగగలిగితే
ఈ మెనోపాజ్ టైంలో ఉన్న స్త్రీలకు కానీ లేకపోతే ఎక్కువ ఆడే పిల్లల్లో కానీ ఈ గాల్పులో కానీ ఎండలో కానీ ఎక్కువ తిరగడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి కాళ్ళు అవుతున్నాయి, నీరసంగా ఉంది అని ఇంటికి వచ్చిన వెంటనే వీక్గా ఉన్నారో వీళ్ళు ఎవరు ఉంటారో అసలు అది మర్చిపోతారమ్మా పూర్తిగా. అంత శక్తిని ఇస్తుంది ఇది శరీరానికి వెంటనే మీకు విత్ ఇన్ 3 డేస్లోనే. దీన్ని కంటిన్యూగా సంవత్సరం అంతా తాగొచ్చమ్మా. అదేవిధంగా సమ్మర్లో తాగడం వల్ల, మెయిన్ సమ్మర్ డ్రింక్ కింద తాగడం వల్ల ఇది చాలా అద్భుతంగా మనకి పనిచేసి డీహైడ్రేషన్ అవ్వడం కానీ, ఈ అతి దాహం నుంచి తగ్గించడం కానీ, మన శరీరానికి కావాల్సిన ధాతువులు, మినరల్స్, విటమిన్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయమ్మ. అన్నీ ఒక అద్భుతమైన జ్యూస్గా ఇది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మోడర్న్ డేస్లో వచ్చిన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు కానీ, పిల్లలు వాటికి ఎడిక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండవమ్మా. వాటి నుంచి కూడా పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే. అయితే గురుగారు, ఇందులో తేనె ఇవి కలుపుతాం కదా? అవునండి. సో ఇది కొద్దిగా స్వీట్ కూడా ఉంటుంది. మరి ఇది షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చా? తాగొచ్చమ్మా, తాగొచ్చు. ఎందుకంటే ఇది ఫెర్మెంటేషన్ అవుతుంది కాబట్టి పటికి బెల్లం కలపడం వల్ల ఉన్న గ్లూకోజ్ కొంత బాడీలోకి వెళ్తుంది, కానీ తేనెలో మినరల్స్ ఎక్కువ ఉంటాయమ్మా గ్లూకోజ్ కన్నా. అదేవిధంగా తేనెని ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేస్తాయి కాబట్టి తేనెటీగలో ఫ్రక్టోజు ఉంటుందమ్మా అందులో. షుగర్ అంటే డైరెక్ట్ గ్లూకోజ్ అనేది తక్కువ ఉంది. అదమ్మా సుక్రోజ్, ఫ్రక్టోజ్ అలా 2 రకాలు. అది డైరెక్ట్ గ్లూకోజ్ కాదమ్మా. దానివల్ల అంత ప్రమాదం లేదు. అందులో మనం కలిపి చాలా తక్కువ కాబట్టి మ్యాక్సిమం ఒక 10-20 గ్రామ్స్ ఈచ్ డోస్లో వెళ్తుందమ్మా. తీసుకోవచ్చు, పర్వాలేదండి. అయితే గురుగారు, ఇది కాకుండా ఇంకొక రకమైన డ్రింక్ కూడా ఉంది, అందరికీ అందుబాటులో ఉండేది కూడా ఒకటి చెప్తానమ్మా. మనకి బజార్లో తామలపాకులు దొరుకుతాయి కదమ్మా, కొత్తిమీర దొరుకుతుంది, అదేవిధంగా మింట్ దొరుకుతుంది, ఇది పుదీనా అంటాం మనం ఇక్కడ. కొత్తిమీర వేయడం వల్ల కొంతమందికి టేస్ట్ ఇష్టం లేకపోవచ్చమ్మా. మింటు తామలపాకులు తీసుకుంటే ఒక 250 తామలపాకులమ్మా, ఒక 100 గ్రామ్స్ మింట్, 2 మిక్సీలో కొట్టేసుకుని ఒక 2 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసుకోవాలమ్మా. దాన్ని చేసుకుని దాంట్లో స్వీట్గా కావాలి అనుకుంటే పటిక బెల్లం ఒక 150 గ్రామ్స్ అమ్మా, ఒక 100 గ్రామ్స్ మన ఇది కలుపుకోవచ్చు, ఏది హనీ కానీ లేకపోతే డేట్ సిరప్. పిల్లలకి అది కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఒక 100 గ్రామ్స్ డేట్ సిరప్ అమ్మ. అందులో శొంఠి, పిప్పలి, మిరియాలు 3 కలిపి కొట్టిన పౌడర్ జస్ట్ ఒక 10 గ్రామ్స్ సరిపోతుందండి. ఆ తర్వాత మీకు టేస్ట్ కావాలంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కలుపుకోండి. దానిని ఒక 24 అవర్స్ వదిలేయాలమ్మా. అలాగా వదిలేసిన తర్వాత గుడ్డతోటి వడపోసుకుని మీరు బాటిల్లోకి తీసుకుని దాన్ని సిరప్గా వాడుకోవచ్చు. అంటే ఒక 100 ml 200 ml వాటర్లో దీన్ని ఒక 25 ml నుంచి 50 ml కలుపుకుని తాగుతూ ఉంటే, ఇది కూడా దీంట్లో సోప్ కూడా కలుపుకోవచ్చు అమ్మ కావాలంటే మీరు. అదేవిధంగా కరివేపాకు కూడా మీరు చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని అందులో కలుపుకుని తర్వాత వడపోసుకుని తాగడం వల్ల ఆ కరివేపాకులో ఉన్న మినరల్స్ కానీ, ఇప్పుడు నేను చెప్పిన ఈ తమలపాకులో అంటే ఫ్లేవర్ బాగుంది, తమలపాకు అనేది ఇండైజెషన్ మీద బాగా పనిచేస్తుందమ్మా. ఈ శొంఠి, పిప్పలి, మిరియాలు అనేవి కూడా మీరు ఏదైతే ఈ బయట తాగే డ్రింకులు ఉంటాయి కదా, లేకపోతే రకరకాల వాటర్లు తాగుతాం మనం సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు దాహం కోసం, ఎక్కువ దాహం అయిపోయి ఎక్కడ ఏ వాటర్ దొరికినా తాగుతాం కాబట్టి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటే సమ్మర్లో ఎక్కువగా జాండీస్ ఎఫెక్ట్ అవుతారమ్మా. ఎందుకంటే అమీబియాసిస్ అనే బ్యాక్టీరియా బాగా ఎక్కువ ఉంది, నీళ్లు చిక్కబడతాయి కాబట్టి. ఆ బ్యాక్టీరియా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలన్నా, అదేవిధంగా ఈ జాండీస్ నుంచి మనల్ని కాపాడుకోవాలన్నా ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇంటెస్టైన్స్ బాగా శుద్ధి అవుతాయి, అట్ సేమ్ టైము డైజెషన్ పెరుగుతుంది, దాహం తగ్గుతుంది, రక్తశుద్ధి కూడా జరుగుతుందమ్మా దీనికి కూడా. ఓకే, సో డిహైడ్రేషన్ కాకుండాను వర్క్ చేస్తుంది అండ్ అలాగే ప్రోబయోటిక్గాను వర్క్ చేస్తుంది. అవునండి, చాలా రకాల ఫలితాలు ఉన్నాయి దీంతో. జాండీస్ కూడా మనకు రాకుండా రక్షణ కల్పిస్తుంది. అవునండి. అయితే గురుగారు, ఇది స్టోర్ చేసుకోవచ్చు అని అన్నారు కదా, ఇది ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయాలంటేనమ్మా, మీరు సిరప్గా చేసుకోవాలంటే ఈ 2 లీటర్స్ వాటర్ ఏదైతే ఉందో అది తేనె పాకంలాగా అయ్యే వరకు మీరు చెక్కబడి వరకు వడపోసుకున్నామా మళ్ళీ మరిగించుకోవాలి. చిన్న మంట మీద మీరు ఒక స్టీల్ గిన్నె కాకుండా కుండలో పోసుకున్నామా మంట పెట్టుకుంటే అది తేనె పాకం అంటాం కదా, హనీ అంత చిక్కగా ఉంటుంది. ఆ విధంగా చిక్కబడిదాకా ఉంచుకున్నామా, దాని సిరప్ కింద ఒక 250 ml ఎంత అవుతుంది, అప్పుడు 1 స్పూన్ సరిపోతుందమ్మా అది. ఆ విధంగా అయితే మీకు ఎన్నాళ్ళైనా ఉంటుందమ్మా. అప్పుడు దాంట్లో ఒక 10 గ్రామ్స్ సాల్ట్ కూడా కలుపుకుంటే మీరు సైంధవలాన్ 10 to 20 గ్రామ్స్
వడదెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చమ్మా. ఓకే. ఇమీడియట్గా రికవరీ వస్తుంది. అదేవిధంగా చాలామంది వడదెబ్బ తిన్నారు అంటారు. వడదెబ్బ అంటే చాలా ప్రమాదం అమ్మా. డిహైడ్రేట్ అయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. దాని నుంచి రక్షించుకోవాలి అంటే చాలా సింపుల్ టెక్నిక్ అమ్మా, ఏమీ లేదు. మీరు పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదమ్మా ఇప్పుడు సమ్మర్లో, ఆ మామిడికాయని తెచ్చుకుని మీరు స్టవ్ మీద పెట్టి బాగా ఉడకబెట్టండి, కాలిపోయేలాగా. తొక్క తీసేయండి అమ్మా, లోపల జ్యూస్ తీయండి. ఏదైతే ఉడికిపోయి ఉందో ఆ గొజ్జు అనేది అది తీసుకుని సమానంగా పంచదార ఒక చెంచా అంటే 10 to 20 grams సాల్ట్ వేయండి అందులో. అది మీరు సిరప్ కింద తయారు చేసుకోండి దాన్ని. అది ఒక 2 గ్లాసులు ఇవ్వండి అమ్మా, గాల్పు నుంచి బయటకు వస్తారు. మరీ భయంకరంగా అయిపోయి శ్రోతప్పి పరిస్థితులు ఉంటే అదే జ్యూస్ బాడీ అంతా రాసేయండి అమ్మా. దాన్ని చల్లగా కుండలో నీళ్ళతోటి 1 లీటర్ వరకు సాయంత్రం వరకు తాగించండి. ఎటువంటి వైద్యం అక్కడ లేకుండా గాల్పు నుంచి బయటపడి ఇమ్మీడియట్గా మినరల్ డెఫిషియన్సీ అనేది పోయి మళ్ళీ బాడీ అంతా పనిచేసమ్మా రికవరీ యాక్టివ్గా ఉంటారు, రికవరీ వచ్చేస్తుంది. ఈ మజ్జిగ అన్నారు కదా గురుగారు, మజ్జిగతో చేసేటటువంటి డ్రింక్ అది ఎన్ని రోజుల వరకు స్టోర్ ఉంటుంది? అది ఒక 5-6 రోజులు ఉంటుందమ్మా. నీడని పెట్టుకుంటే కుండలో పోసుకుని అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇసుక పోసుకునమ్మా. ఇసుక పిట్ ఏదైనా తయారు చేసుకుని ఆ పిట్లో ఈ కుండ పెట్టి ఇసుక పోసేసి తడిపితే కనుక నీడనుంటే అది మీకు 1 week అయినా అలాగే ఉంటుందమ్మా. ఎక్కువ ఫెర్మెంట్ అయితే మరీ ఒక నొర కింద వస్తే తాగొద్దమ్మా. మామూలుగా ఉన్నంతసేపు తాగొచ్చు. అది అతిగా ఫెర్మెంట్ అయితే చాలా తక్కువ డోస్ తీసుకోవాలి. అదండి. ఓకే, చాలా 3 రకాల డ్రింక్స్ మాకు తెలియజేశారు గురుగారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.